వెల్కమ్ బ్యాక్ టు అవర్ విఎండిఎల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇప్పుడు నేనైతే చపాతీ పన్నీర్ కర్రీ చేశాను. పన్నీర్ కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. హోటల్ డాబా స్టైల్లో ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. మన ఇంట్లోనే ఈజీగా చేసుకునే విధంగా చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా అయితే 200 గ్రామ్స్ పన్నీర్ని అయితే తీసుకున్నాను. పన్నీర్ని మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో ముక్కలను అయితే కట్ చేసుకొని వేరొక బౌల్లో తీసుకోవాలి. వేరొక బౌల్ తీసుకుని అందులో సాల్ట్, 1 స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోకి పన్నీర్ ముక్కలని యాడ్ చేయాలి. ఈ మసాలా అంతా పన్నీర్ ముక్కలకి కలిసే విధంగా కిందకి పైకి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా టోస్ట్ చేసుకోవాలి. మసాలా పట్టిన తర్వాత వీటిని పక్కన ఉంచాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా కలిపి ఉంచుకున్న పన్నీర్ ముక్కలని ఇందులో వేసి 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు వేయడం అవసరం లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ముక్కలని వేరొక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ ముక్కలు అనేవి మరీ ఎక్కువగా కాకుండా 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. అదే ఆయిల్లోకి ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్ వేసి బాగా వేపుకోవాలి. వేపిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు యాడ్ చేయాలి. జస్ట్ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ప్లేట్ పెట్టి 1 మినిట్ మగ్గిస్తే టమాటా ఆనియన్ అనేది కొద్దిగా సాఫ్ట్ అయిపోతాయి. ఇందులోకి ఒక 5-6 జీడిపప్పు పలుకులను వేస్తున్నాను నేనైతే. ఇది పూర్తిగా ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి నేను వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం అనేది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని టమాటా, ఎర్రగడ్డ, ఈ జీడిపప్పు ఈ మిశ్రమం ఉంది కదా, దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లో తీసుకొని దీనిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ప్యూరీ అనేది తయారవుతుంది. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 2 బిర్యానీ ఆకులు, చెక్క, 2 యాలకులు, అలాగే మొగ్గలు, 3 మొగ్గలు వేసుకొని కొద్దిగా వేగాక ఇందులోకి ప్యూరీ అనేది మనం సిద్ధం చేసుకున్న ప్యూరీ ఉంది కదా, అది ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ 1 సెకండ్ అలా ఫ్రై అయితే సరిపోతుంది. ఆల్రెడీ ఫ్రై అయినవి కాబట్టి ఆనియన్, టమాటా అనేది అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మసాలాలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు, ఎవరి కారానికి తగ్గట్టు కారం, ఎవరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువగా యాడ్ చేసుకొని నేనైతే 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను కారం అయితే. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే పెరుగు అనేది గడ్డలు లేకుండా ముందుగా కలిపి ఉంచుకోవాలి. ఆ పెరుగు అనేది ఇందులో యాడ్ చేయాలి. పుల్లటి పెరుగు కాకుండా రుచి కమ్మగా ఉండే పెరుగును తీసుకోండి, అప్పుడు రుచి అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి
కలుపుకోవాలి. ఈ మసాలా అంతా పన్నీర్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకొని కలిపిన తర్వాత ఇందులోంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. జస్ట్ ఒక సెకండ్ అలా మూత పెట్టినట్లయితే ఆయిల్ ఈ విధంగా పైకి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ అనేది దీనిలోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి జస్ట్ ఒక 2 సెకండ్స్ మగ్గించండి. చూసారా ఆయిల్ అనేది ఏ విధంగా రిలీజ్ అయిందో పైకి. ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇందులోకి కసూరి మేతి బ్రష్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయండి. కసూరి మేతి లేనట్లయితే మెంతి పొడైనా వేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసి కర్రీని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతే, వేడి వేడిగా గుమగుమలాడే పన్నీర్ మసాలా కర్రీ డాబా స్టైల్లో రెడీ అయిపోయింది. చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే చపాతీలు ప్రిపేర్ చేశాను. నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.